ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఆపదలన్నీ తొలగించి అదృష్టాన్ని ప్రసాదించే శ్రీ ఉన్మత్త వారాహి ధ్యాన శ్లోకాలను, ఈ శ్లోకాల యొక్క అర్థాలను, ఈ శ్లోకాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా ధ్యాన శ్లోకాన్ని చూద్దాం. కృష్ణవర్ణాం మహాభీమాం ఖడ్గఖేటక ధారిణీం వారాహీం ఉగ్రరూపాఢ్యాం ఉన్మత్తాం ప్రణమామ్యహం. మరొక్కసారి విందాం. కృష్ణవర్ణాం మహాభీమాం ఖడ్గఖేటక ధారిణీం వారాహీం ఉగ్రరూపాఢ్యాం ఉన్మత్తాం ప్రణమామ్యహం. అనగా నలుపు వర్ణములో మహాశక్తివంతమైన దేవత, చేతులలో ఖడ్గం కవచం కలిగి ఉగ్రరూపములో భయంకరంగా ఉన్న ఉన్మత్త వారాహీమాతకు నమస్కరిస్తున్నాను. నమోదేవి మహాదేవి వారాహి భైరవాననే ఉన్మత్తాసి ఉగ్రరూప సర్వశత్రు విమర్ధని. నమో వారాహి భైరవి ఉగ్రనారాయణీ నమః. దుష్టగ్రహ వినాశాయ సర్వభూతప్రేతనాశిని క్షమస్వమే మహాదేవి నమస్తే జగదంబికే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే నమస్తేస్తు మహాదేవి వారాహి భైరవాననే. మరొక్కసారి విందాం. నమోదేవి మహాదేవి వారాహి భైరవాననే ఉన్మత్తాసి ఉగ్రరూప సర్వశత్రు విమర్ధని. నమో వారాహి భైరవి ఉగ్రనారాయణీ నమః. దుష్టగ్రహ వినాశాయ సర్వభూతప్రేతనాశిని క్షమస్వమే మహాదేవి నమస్తే జగదంబికే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే నమస్తేస్తు మహాదేవి వారాహి భైరవాననే. అనగా భయానికి అతీతమైన దేవి, గొప్ప దేవత, భయంకరంగా ఉగ్రరూపముతో సర్వశత్రువులను నాశనం చేసే వారాహీమాతకు నమస్కరిస్తున్నాను. దుష్టగ్రహములను, భూత ప్రేత పిశాచాలను భయంకర రూపంలో నిర్దయగా నాశనం చేసే ఉగ్ర నారాయణి అయిన వారాహీమాతకు నమస్కరిస్తున్నాను. సర్వశుభకారిణి, 3 కన్నులు కలిగిన శివుని అర్ధాంగి, చతుర్విధ పురుషార్థములు సాధించిన తల్లి పార్వతీదేవి, భైరవి అయిన వారాహీమాతను తప్పులన్నీ క్షమించి కాపాడమని శరణు వేడుతున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ఎల్లప్పుడూ శ్రద్ధాభక్తులతో జపించడం ద్వారా మనలో ఉన్న అంతర్గత మరియు బాహ్య శత్రువులు నశించును, అహంకారం నశించును, ఆపదలన్నీ తొలగిపోవును, సకల శుభాలు చేకూరును, అదృష్టం వరించును, అమ్మవారి అనుగ్రహం లభించును. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః.